మరి అందరికి కూడా హక్కు ఉంటది, మాట్లాడే హక్కు ఉంటది. ఈ గుండాగిరికి ఎక్కడ కూడా హక్కు ఉండదు. ఈ గుండాగిరికి ఈ రౌడీజానికి ఓటు హక్కుతోనే ప్రజలు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. జూబ్లీస్ లో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గెలిచినా కూడా ప్రతిపక్షంలోనే ఉండాలి కానీ అధికార పక్షంలో లేదు కనుక మీరు ఖచ్చితంగా గెలిపిస్తే ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇంకా అన్ని విధాలు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఈ రోజు అదే చెప్తున్నా కదా, మన ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర చాలా కీలకం. ఈ రోజు మేము ప్రతిపక్షాల పార్టీలో ఉండి మైనార్టీల హక్కుల గురించి మాట్లాడినాం. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఎప్పటికప్పుడు నిలదీస్తాం. ఈ రోజు అజారుద్దీన్ ఎందుకు వచ్చింది నిలదీస్తాం కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ గురించి చెప్తారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడానికి చెప్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడంటే పోరాటం మరి సునీత గాంధీ